హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మనం ఒక 3 నెంబర్స్ వాటి గురించి తెలుసుకుందాం. ఈ పెక్యులర్ నెంబర్స్ ఇవి. ఫస్ట్ వన్ అబాండెంట్ నెంబర్స్. అబాండెంట్ నెంబర్స్ వీటిని సమృద్ధి సంఖ్యలు అంటాం తెలుగులో. అబాండెంట్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుంటే 6, 1 into 2, 1 into 6, 2 into 3, 1, 2, 3, 6. These are the factors of 6. Other than 6, 1, 2, 3. These are called proper factors. These are proper factors. ప్రాపర్ క్రమ భాజకాలు అంటే క్రమ భాజకాలు లేదా ప్రాపర్ డివైజర్స్. అంటాం. ప్రాపర్ డివైజర్స్ సమ్ more than that number, then the numbers are abundant numbers. For example, 12. 12 అంటే 1 into 12, 2 into 6, 3 into 4. దీనికి ప్రాపర్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 1, 2, 3, 4 అండ్ 6. వీటి సమ్ చేస్తే 6 plus 4 10 plus 3 plus 2 plus 1 6. 16. 16 is greater than 12. Then 12 is abundant number. And next 18. 1 into 18, 2 into 9, 3 into 6. Proper fractions. 1. Proper divisors or proper factors. 1, 2, 3, 6 and 9. 1 plus 2 plus 3 plus 6 plus 9. 1 plus 2, 3 plus 3. 6 plus 6, 12. 12 plus 9, it is 21. 21 is greater than 18. And the next one, third one, example 3. 20. 1 into 20, 2 into 10, 4 into 5. Then proper factors 1, 2, 4, 5 and 10. Sum of these factors 1 plus 2 3, 3 plus 4 7, 7 plus 5 12, 12 plus 10 22. 22 is greater than 20. ఇలాగే కొన్ని నెంబర్స్ ఉంటాయి. 24, 30 ఇవన్నీ కూడా సమృద్ధి సంఖ్యలు లేదా అబాండెంట్ నెంబర్స్ అంటాం. అలాగే సెకండ్ వన్ వచ్చేసి డిఫిషియెంట్ నెంబర్స్, క్షీణ సంఖ్యలు అంటాం. క్షీణ సంఖ్యలు. దీనికి ఆపోజిట్ మీన్స్ సమ్ ఆఫ్ ది proper divisors, proper factors is less than that number. For example, 2. 1 into 2. Proper factor 1. It is less than 2. 3. 1 into 3. Here only 1 is the proper factor. Then it is also less than 3. Third one, 4. 1 into 4, 2 into 2. 1 and 2 are proper factors. 1 plus 2 equal to 3. 3 is less than 4.
and 5. 1 into 5 only. Here 1 is the proper factor, then 1 is also less than 5, then 5 is deficient number, that is క్షీణ సంఖ్యలు అంటాం. Sum of the proper factors of a number is less than that number, then the numbers are called deficient numbers. ఒక సంఖ్య యొక్క క్రమభాజకాల మొత్తం ఆ సంఖ్య కంటే తక్కువగా ఉంటే వాటిని క్షీణ సంఖ్యలు అంటాం. నెక్స్ట్ మూడోది వచ్చేసి పర్ఫెక్ట్ నెంబర్స్. పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే పరిపూర్ణ సంఖ్యలు అంటాం. పరిపూర్ణ సంఖ్యలు ఒక నంబర్కి ఉండే ప్రాపర్ ఫ్యాక్టర్స్ సమ్ ఈక్వల్ టు దట్ నంబర్, ఆ నంబర్కి ఈక్వల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6, 1 into 6, 2 into 3. దీనికి ప్రాపర్ ఫ్యాక్టర్స్ 1, 2, 3 యాడ్ చేసాం. 1 + 2 + 3 = 6, ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు 6. సెకండ్ వన్ 28, 1 into 28, 2 into 14, 3 both 4, 4 into 7. Proper factors 1, 2, 4, 7 and 14 add చేసాను కమ్మా. 1 + 2 3, 3 + 4 7, 7 + 7 14, 14 + 14 28. It is exactly equals to 28. Like third number 496. 496 ki proper factors 1, 2, 4, 8, 16, 31, 62, 124, 248. వీటిని సమ్ చేస్తే ఈక్వల్స్ టు 496. మొత్తం యాడ్ చేసాం అనుకోండి ఈక్వల్స్ టు 496. నెక్స్ట్ ఫోర్త్ వన్ 8128. దీనికి కూడా దీని ప్రాపర్ ఫ్యాక్టర్స్ సమ్ చేసామంటే 8128 అవుతుంది. దీనికి 1 + 2 + 4 + 8 + 16 + 32 + 64 + 127 + 254 + 508 508 + 1016 + 2032 + 4064. These are the proper factors. Sum equal to 8128. సో ఈ విధంగా ఒక నంబర్ యొక్క సమ్ ఆఫ్ ది ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఆ నంబర్కి ఈక్వల్ అయితే పర్ఫెక్ట్ నెంబర్స్ అంటాం. ఆ నంబర్ కంటే తక్కువ ఉంటే డిఫిషియెంట్ నెంబర్స్ అంటాం. ఆ నంబర్ కంటే ఎక్కువ ఉంటే అబాండెంట్ నెంబర్స్ అంటాం. అబాండెంట్ నెంబర్స్ని తెలుగులో సమృద్ధి సంఖ్యలు అంటాం. అలాగే డిఫిషియెంట్ నెంబర్స్ క్షీణ సంఖ్యలు అంటాం. అలాగే పర్ఫెక్ట్ నెంబర్స్ పరిపూర్ణ సంఖ్యలు అంటాం. ఇప్పుడు ఆ మూడు చూస్తే వాటి యొక్క ప్రాపర్ ఫ్యాక్టర్స్ క్రమభాజకాలు అంటాం, లేదా క్రమకారణాంకాలు. క్రమకారణాంకాలు అంటే ఆ సంఖ్య కాకుండా మిగిలిన కారణాంకాలన్నీ వాటి మొత్తం ఈక్వల్ అయితే పర్ఫెక్ట్ నెంబర్స్, పరిపూర్ణ సంఖ్యలు. మోర్ దెన్ దట్ నెంబర్ దెన్ అబాండెంట్ నెంబర్స్, లెస్ దెన్ దట్ నెంబర్ దెన్ డిఫిషియెంట్ నెంబర్స్. సో ఈ విధంగా 3 రకాల సంఖ్యలు ఉన్నాయి. మీకు దాదాపు మన టెక్స్ట్ బుక్లో కనపడవు. ప్రతి ఒక్కసారి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే కాంపిటేటివ్ రాసుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఎవరీవన్.